హలో అండి. హాయ్ అందరికీ. రేపు సెన్సెక్స్ ఎక్స్‌పైరీ. సో, సెన్సెక్స్ ఎక్స్‌పైరీలో ట్రెండింగ్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉందా? అండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో, రేపు సెన్సెక్స్ ఎక్స్‌పైరీలో ఏ లెవెల్స్ బ్రేక్ అవుతే మార్కెట్‌లో ట్రెండింగ్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏ లెవెల్స్ బ్రేక్‌ఔట్ అయితే మార్కెట్‌లో ట్రేడ్ తీసుకోవచ్చు అనేది కంప్లీట్‌గా డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. అండ్ వీడియో మొత్తం కూడా చూడండి చివరి వరకు. అండ్ ఫస్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ ఇప్పుడు నిఫ్టీ చార్ట్ పెట్టాను. నిఫ్టీ డైలీ నేను ఆల్గో లెవెల్స్ షేర్ చేస్తాను. నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ అండ్ సెన్సెక్స్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇవాళ కూడా మార్కెట్ ఏదైతే గ్యాప్ అప్ ఓపెన్ అయిందో, గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కూడా ప్రతిదీ కూడా నేను అప్డేట్ చేశాను. యాజ్ ఆఫ్ నో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నేను 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టాను. అండ్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం చూస్తే మార్కెట్ దగ్గరికి ఆల్గో రెసిస్టెన్స్ లెవెల్స్కి దగ్గరికి వచ్చిన తర్వాత మార్కెట్ బ్రేక్అవుట్ అయింది. ఆ బ్రేక్అవుట్ అయినది మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చేసింది, ఫేక్ బ్రేక్అవుట్. అండ్ ఈ లెవెల్స్ ఇంపార్టెంట్ అని చెప్పి కూడా ఇంట్రాడేలో మెన్షన్ చేశాను. 24,050 అండ్ 24,060 లెవెల్. యాజ్ ఆఫ్ నో ప్రైస్ క్లోజ్ అయింది దగ్గర 24,250 లెవెల్ దగ్గర. ఓకే, సో 24,250 అండ్ 24,260 లెవెల్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్ 24,200 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ హోల్డ్ చేసింది ఇవాళ ఇంట్రాడేలో. అండ్ మార్కెట్ ఒకవేళ ఈ పర్టికులర్ పాయింట్ని గుర్తుపెట్టుకోండి, యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్. అండ్ ఇక్కడ ఏదైతే టైం ఫ్రేమ్ చూస్తున్నామో అది 5 మినిట్స్ టైం ఫ్రేమ్. బట్ డైలీ టైం ఫ్రేమ్ మనం చార్ట్ చూసామనుకోండి, డైలీ టైం ఫ్రేమ్ నేను పెడుతున్నాను. సో డైలీ టైం ఫ్రేమ్లో మార్కెట్ అనేది స్ట్రాంగ్లీ మనకి కంటిన్యూస్లీ మనం చూసినట్టయితే డౌన్ సైడ్ నుంచి 4 క్యాండిల్స్ బ్యాక్ టు బ్యాక్ 4 క్యాండిల్స్ మనకి పాజిటివ్లో కనిపిస్తున్నాయి. అండ్ గ్యాప్ అప్ మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి మార్కెట్ ఇంట్రాడేలో పుల్ బ్యాక్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దగ్గరలో నెక్స్ట్ మార్కెట్ కనుక 24,250 ఆర్ 260 లెవెల్స్ పైన మార్కెట్ సస్టైన్ అయిందనుకోండి నిఫ్టీ, అండ్ నిఫ్టీ టువర్డ్స్ మార్కెట్ వచ్చేసి 24,350 టు 24,400 వరకు కూడా ర్యాలీ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంది. యాజ్ ఆఫ్ నో నా వ్యూ సైడ్ వేస్ టు బులిష్ ఉంది రేపటికి. అండ్ మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిందే రెసిస్టెన్స్ పాయింట్లో అనుకోండి, ఆ కేసులో మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓకే, ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. యాజ్ ఆఫ్ నో డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ పాజిటివ్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చిన్న టైం ఫ్రేమ్లో ట్రేడ్ ప్లాన్ చేద్దాం రేపటికి. ఓకే, యాజ్ ఆఫ్ నో ఇక్కడ నేను ఆల్గో లెవెల్స్ కూడా యూజ్ చేస్తాను. అండ్ ఆల్గో లెవెల్స్ ఇక్కడ మనం పెట్టినట్టయితే ఇక్కడ మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ వచ్చేసి ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఈ లెవెల్స్ పైన కనుక బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అవుతుంది అనుకోండి, మార్కెట్ టువర్డ్స్ అప్ సైడ్కి ఏదైతే ఇవాళ ట్రెండ్ ఉందో అది కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం సి సైడ్లో ట్రేడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్కి మనం వ్యూ పెట్టుకోవాలి అంటే కనుక పుల్ బ్యాక్, అంటే మార్కెట్ డౌన్ సైడ్లో గ్యాప్స్ కూడా ఉంది కాబట్టి ఆ గ్యాప్స్ని రీఫిల్ చేయడానికి కూడా మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ దాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఏ లెవెల్స్ కింద మన మార్కెట్లో డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయంటే మార్కెట్ యాజ్ ఆఫ్ నో 24,200 లెవెల్స్ని హోల్డ్ చేస్తుంది కాబట్టి మార్కెట్ ఒకవేళ 24,200 కిందికి వచ్చింది అనుకోండి, మార్కెట్ అప్పుడు డౌన్ సైడ్కి పుల్ బ్యాక్ కోసం, ఇంట్రాడేలో పుల్ బ్యాక్ కోసం రావచ్చు. అది ఎక్కడి వరకు రావచ్చు, 24,134 వరకు మార్కెట్ ఒక సపోర్ట్ ఉంది, అక్కడి వరకు రావచ్చు. ఇది బ్రేక్ డౌన్ అయితే ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని మార్కెట్ రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో డౌన్ సైడ్ 24,200 కింద మనం పీ సైడ్లో చూడొచ్చు. అండ్ అప్ సైడ్కి 24,060 అండ్ 24,070 పైన మార్కెట్ హోల్డ్ చేస్తే మార్కెట్ టువర్డ్స్ 24,350 టు 24,400 వరకు నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ గురించి మాట్లాడుకుందాం. సెన్సెక్స్ గురించి మాట్లాడుకునే ముందు బ్యాంక్ నిఫ్టీ కూడా డిస్కస్ చేసుకుందాం, లాస్ట్లో సెన్సెక్స్ తీసుకుందాం. ఓకే, అండ్ ఇప్పుడు మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఏదైతే బ్యాంక్ నిఫ్టీ ఉందో, బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ నేను చిన్న టైం ఫ్రేమ్ నుంచి డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. అండ్ ఇక్కడ మనం ఆల్గో లెవెల్స్ తీసేద్దాం. అండ్ ఇక్కడ మనం చూస్తే బ్యాక్ టు బ్యాక్ మార్కెట్ వచ్చేసి 2 రెడ్ క్యాండిల్స్ వచ్చాయి. అండ్ దాని తర్వాత మనం చూసినట్టయితే నిన్న మార్కెట్ ఏదైతే క్యాండిల్ ఉందో, ఒక రెడ్ క్యాండిల్ ఉండే, దానికన్నా ముందు మనం చూసినట్టయితే ఒక దోజీ క్యాండిల్ ఉంది, ఇండెసిషన్ క్యాండిల్. ఇదే లెవెల్స్గా బయర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉండి మార్కెట్ని కిందికి తీసుకెళ్లారు సెల్లర్స్. అండ్ ఇప్పుడు మార్కెట్ మళ్ళీ బయర్స్ అప్ సైడ్ తీసుకొచ్చారంటే ఇక్కడ ఇది ఫేక్ బ్రేక్ డౌన్ అనుకోవచ్చు మార్కెట్లో. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో, అది వచ్చేసి మనకి బ్యాంక్ నిఫ్టీలో 57,335. ఓకే, 57,335 ప్రీవియస్లీ ఇక్కడ ఒక ఏదైతే క్యాండిల్ ఉందో దోజీ క్యాండిల్, అదొక రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఇవాళ కూడా మార్కెట్ దానిపైన మార్కెట్లో ఏదైతే లెవెల్ ఉందో అది 57,335. ఒకవేళ ప్రైస్ రేపు ఈ లెవెల్స్కి కనుక బ్రేక్ చేస్తే మార్కెట్లో ఫర్దర్ బులిష్నెస్ కంటిన్యూషన్ అవ్వచ్చు. టువర్డ్స్ మార్కెట్ వచ్చేసి 57,700 అండ్ 57,800 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అక్కడ మనం సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్కి మార్కెట్ వెళ్ళాలి అంటే కనుక, అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే నోటీస్ చేస్తే 57,200 అండ్ 57,000 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఈ
పర్టికులర్ పాయింట్లో మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసిన జోన్స్ ఉన్నాయి, రెసిస్టెన్స్ కానీ సపోర్ట్ కానీ, అండ్ 57,200 పైన ప్రైస్ హోల్డ్ చేసింది కాబట్టి అప్ సైడ్ వెళ్ళింది. అండ్ ఒకవేళ ఆ లెవెల్స్ కిందికి మళ్ళీ ప్రైస్ కనుక వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఆలోచిద్దాం బేరిష్ సైడ్. సో యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ కూడా బులిష్ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం సింపుల్గా ఏదైతే హైస్ ఉన్నాయో ఇవాళ డే హైస్, ఆ లెవెల్స్ పైన ప్రైస్ సస్టైన్ అవుతుంది అనుకోండి, ఇంకా ఫర్దర్కి అప్ సైడ్కి మనం ఆలోచించవచ్చు. అండ్ బేరిష్కి మార్కెట్ చూడాలి అంటే కనుక బ్యాంక్ నిఫ్టీ 57,200 ఫస్ట్ కన్ఫర్మేషన్, దాని తర్వాత సెకండ్ కన్ఫర్మేషన్ 57,000 లెవెల్. ఈ లెవెల్స్ కిందికి వస్తేనే నా వ్యూ బేరిష్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. క్లియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ చూసుకుందాం. అండ్ సెన్సెక్స్ రేపు ఎక్స్పైరీ. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం జరుగుతుందంటే సెన్సెక్స్లో అండ్ ఎక్స్పైరీకి ముందు రోజు మార్కెట్లో మొమెంటం వచ్చి ఎక్స్పైరీ రోజు మొమెంటం రావట్లేదు, ఫ్యూ వీక్స్ మనం చూసాము. బట్ రేపు మీరు కరెంట్ ఎక్స్పైరీ డేట్ ఏదైతే స్ట్రైక్స్ ఉంటే దాంట్లో ట్రేడ్ చేసే కన్నా నెక్స్ట్ వీక్ స్ట్రైక్స్ని అయితే సెలెక్ట్ చేసుకొని చేయండి. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే సేమ్ లైక్ నిఫ్టీ ప్యాటర్న్ ఎలా ఉంటుందో సెన్సెక్స్ కూడా ప్యాటర్న్ అలాగే ఉంటుంది. నిఫ్టీ బుల్లిష్ ఉంటే సెన్సెక్స్ కూడా బుల్లిషే ఉంటుంది. యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, సెన్సెక్స్లో వచ్చేసి 77,500 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఓకే, మార్నింగ్ కూడా నేను డిస్కస్ చేశాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ లైవ్ మార్కెట్ అనాలిసిస్ కూడా షార్ట్ రీల్ పోస్ట్ చేశాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, దాంట్లో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ డేటా పాజిటివ్ ఉంది, 77,500 మార్కెట్ హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది అని చెప్పి. అదే పర్టికులర్ పాయింట్ నుంచి మనం చూసామనుకోండి, మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళింది. అండ్ ఇక్కడ 2 రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా మెన్షన్ చేశాను. అది వచ్చేసి ఆల్గో లెవెల్ 77,700 అండ్ 77,800 లెవెల్. సో ఈ 2 లెవెల్స్ దగ్గరనే మార్కెట్ అనేది మళ్ళీ టర్న్ అయింది. సో ఈ ఇంట్రాడేలో ఆ లెవెల్స్ పర్ఫెక్ట్గా వర్క్ చేశాయి. అండ్ 77,800 లెవెల్ పైన మార్కెట్ రేపు కనుక ఉందనుకోండి, ఫర్దర్గా కూడా ఇంకా సెన్సెక్స్ అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో రేపటికి నా ప్లాన్ ఏంటంటే సెన్సెక్స్లో ఇక్కడ మీరు చూడండి 77,500 కిందికి వెళ్ళింది అనుకోండి, రేపు ప్రైస్ కనుక ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయితే ఈ లెవెల్స్ కింద ఉంటే అప్పుడు మనం బేరిష్ సైడ్ ఆలోచిద్దాం. బట్ స్ట్రాంగ్లీ మార్కెట్ డౌన్ సైడ్ రావాలంటే నియర్లీ 77,400 కిందనే వస్తుంది. బికాజ్ ఏదైతే ఈ పర్టికులర్ పాయింట్లో సపోర్ట్ ఉంది, అండ్ ఇక్కడ కూడా మీరు చూడండి స్లైట్లీ సపోర్ట్ ఉంది. ఈ లెవెల్స్ కిందికి వస్తే గ్యాప్ని రీఫిల్ చేయడానికి రావచ్చు. ఏదైతే ఇవాళ మార్కెట్లో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని రీఫిల్ చేయడానికి రావచ్చు. సో ఈ లెవెల్స్ కింద మనం బేరిష్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్కి 77,800 లెవెల్ పైన ప్రైస్ కనుక అగైన్ హోల్డ్ చేస్తుంది. అండ్ అప్ సైడ్లో ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో దానిపైన మార్కెట్ ఉందనుకోండి, బిందాస్గా మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నట్టు. ఏదైతే ప్రీవియస్ డే హైస్ పైన మార్కెట్ ఉంటే స్ట్రాంగ్లీ మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టు. అండ్ ఇంకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది సెన్సెక్స్లో. అండ్ ఇక్కడ నేను సెన్సెక్స్ డైలీ టైం ఫ్రేమ్ కూడా పెడతాను, సో దట్ మీకు ఇంకా క్లియర్లీ అర్థమవుతుంది. సెన్సెక్స్ ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. అండ్ సెన్సెక్స్లో మనం చూసామనుకోండి, నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి ఏ పర్టికులర్ పాయింట్లో ఉందంటే 78,200 లెవెల్ దగ్గరలో నాకు రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఒకవేళ ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో ఆ లెవెల్స్ పైన మార్కెట్ కనుక వెళ్తే 78,000 to 78,200 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంది సెన్సెక్స్లో. అండ్ బేరిష్ అవ్వాలి అంటే ఆల్రెడీ చెప్పాను, సో ఈ లెవెల్స్ కిందికి వస్తే కింద గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ని రీఫిల్ చేయడానికి రావచ్చు. అండ్ గ్యాప్ని రీఫిల్ చేయడానికి వచ్చినప్పుడు మార్కెట్ ఎక్కడి వరకు రావచ్చు అంటే మార్కెట్ ఆల్మోస్ట్ 76,996 వరకు మార్కెట్లో డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే దగ్గర ఇంకా కిందికి మనకు మార్కెట్ వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 77,100 పెట్టుకోండి. ఆ లెవెల్స్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ లెవెల్స్ కిందికి వెళ్ళింది అనుకోండి 76,996 వరకు కూడా పాసిబిలిటీస్ అనేది ఉంటాయన్నమాట డౌన్ సైడ్ ఒకవేళ వస్తే మార్కెట్ అనేది. ఓకే, సో రేపైతే ఎక్స్పైరీ కాబట్టి కొద్దిగా చూసి ట్రేడ్ అండి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వీక్ స్ట్రైక్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇవాళ మార్నింగ్ మనం చూసినట్టయితే గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ప్రీమియమ్స్ అంతగా మూవ్ అవ్వలేదు. బికాజ్ ఏదైతే విక్స్ ఉన్నానో ఆ విక్స్ దగ్గర 4% కరెక్ట్ అయింది కాబట్టి కొంచెం మార్కెట్స్లో మొమెంటం లేకుండే. దాని తర్వాత లేటర్ మనం చూసినట్టయితే ఆఫ్టర్ 12:50 తర్వాత మొమెంటం వచ్చింది. ఓకే, సెన్సెక్స్లో కానీ నిఫ్టీలో కానీ. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇవాళ నైట్ ఫెడ్ మీటింగ్ కూడా ఉంది. దాని ఇంపాక్ట్ రేపు మార్కెట్ పైన ఉంటుందా, లేకుంటే యూఎస్ మార్కెట్స్ పైన ఉంటుందా, క్రిప్టో పైన ఉంటుందా అనేది మనం చూసుకుందాం. సో టెలిగ్రామ్ ఛానల్లో అయితే నేను షేర్ చేస్తాను. నేను అనుకుంటుంది ఏంటంటే మేబీ మార్కెట్స్ అనేటివి ఒకవేళ మార్కెట్స్ అనేటివి మనకి పాజిటివ్గా రాలేదనుకోండి, రేపు స్లైట్లీ మార్కెట్ అనేది నెగిటివ్ కూడా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఫ్లాట్ టు పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం. ఒకవేళ మార్కెట్ ఏదున్నా సరే నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాను. మార్కెట్ అవర్స్లో మాత్రం టెలిగ్రామ్ ఛానల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్, టెలిగ్రామ్ ఛానల్ చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. అండ్ ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మనం చూసినట్టయితే ఇక్కడ మనం చూస్తే నిఫ్టీ 24,200 లెవెల్ దగ్గర, సో 24,200 లెవెల్ దగ్గర
1,41,000 ఉంది అండ్ 24,000 లెవెల్ దగ్గర 1,40,000 ఉంది. ఈ 2 లెవెల్స్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తున్నాయి. అండ్ అప్ సైడ్‌కి రెసిస్టెన్స్ చూస్తే 24,500 లెవెల్ దగ్గర ఉంది. అండ్ నెక్స్ట్ 24,300 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో డేటా అయితే పాజిటివ్‌గా అనిపిస్తుంది యాజ్ పర్ డేటా. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ కూడా పెడతాను. సో గ్లోబల్ మార్కెట్స్ డౌ జోన్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో ఐ థింక్ ఎఫ్ఓఎంసీ మీటింగ్ ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్ నాకు ఇప్పుడే కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది. డౌ జోన్స్‌లో 700 పాయింట్స్ నెగెటివ్ ఉంది. బట్ ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీ మాత్రం ఆల్మోస్ట్ జస్ట్ 35 పాయింట్స్ ఫ్లాట్లో ఉంది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ మనం చూసామనుకోండి అది కూడా ఫ్లాట్లో ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ క్రిప్టోకి వద్దాం. సో ఇక్కడ నేను క్రిప్టో పెడతాను. సో క్రిప్టో కూడా ఏదైతే ఇంపాక్ట్ ఉంటుందో అది ఫస్ట్ క్రిప్టో పైనే కనిపిస్తుంది. అండ్ క్రిప్టో మస్ట్ అండ్ షుడ్ ఫాలో అండి. ఓకే, సో ఎవరైతే ఎఫ్ఓఎంసీ మొమెంటం మీరు ట్రాక్ చేయాలంటే క్రిప్టో ఫాలో అయ్యారనుకోండి మీకు అర్థమైపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ వచ్చేసి ఇక్కడ ఏదైతే మేము క్రిప్టో స్కాల్పర్ యూస్ చేస్తామో అది యూస్ చేస్తే ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ ఏదైతే రేంజ్ ఉండేనో ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ చూడండి మల్టిపుల్ సిగ్నల్స్ వచ్చాయి. ఈ లెవెల్స్లో వచ్చాయి, ఈ లెవెల్స్లో వచ్చాయి. సెల్ సిగ్నల్ వచ్చింది. ఇది ఇన్వాలిడ్. ఎలా వ్యాలిడో ఇన్వాలిడో ఆల్రెడీ నేను మాస్టర్ క్లాస్ కోర్స్లో చెప్పాను. సో ఏదైతే స్ట్రాటజీ మనం యూస్ చేస్తామో దాన్ని ఎలా ఇన్వాలిడో వ్యాలిడో తెలుసుకోవాలి. దాని తర్వాతనే ట్రేడ్ ప్లాన్ చేయాలని చెప్పి. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా బై సిగ్నల్ వచ్చింది. బట్ ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో అంత స్ట్రాంగ్లీ మార్కెట్లో క్యాండిల్ క్లోజ్ చేయలేదు. ఇది కూడా ఇన్వాలిడే, ఇక్కడ కూడా ఇన్వాలిడే. బట్ ఈ క్యాండిల్ మీరు చూసినట్టయితే ఇక్కడ సిగ్నల్ వచ్చింది అండ్ ఇది ఇక్కడ వ్యాలిడ్ అయింది. ఓకే, విత్ వాల్యూమ్తో మార్కెట్లో ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. దాని తర్వాత మార్కెట్ అప్ సైడ్ కూడా మూవ్ అయింది. అండ్ ఈ మధ్యలో పార్షల్ కూడా మనం బుక్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత కాస్ట్ ఒకవేళ మనం పెట్టుంటే ఇక్కడ ట్రిగర్ అయింది. అండ్ అగైన్ ఈ పర్టికులర్ పాయింట్ నుంచి మళ్ళీ ఒక ఎంట్రీ కూడా దొరికింది 64,200 లెవెల్ దగ్గర. యాజ్ ఆఫ్ నో సింపుల్ అనాలిసిస్ బిట్ కాయిన్లో 64,200 పైన మార్కెట్ ఉన్నంతసేపు మార్కెట్ పాజిటివ్గా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే, అండ్ డౌన్ సైడ్కి మార్కెట్ రావాలంటే 64,000 లెవెల్ కిందికి రావాలి ఫస్ట్. అండ్ ఈ జోన్ ఏదైతుందో కన్సాలిడేషన్ జోన్ లోపలికి మార్కెట్ అగైన్ వచ్చేస్తుంది. బేరిష్ అవ్వాలంటే అగైన్ 63,400 అండ్ 490 లెవెల్స్ కిందికి వస్తేనే బేరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ మధ్యలో నో ట్రేడింగ్ జోన్ అండ్ ఈ లెవెల్స్ పైన 64,200 పైన అప్ సైడ్కి బులిష్లో పెట్టుకోవచ్చు బిట్ కాయిన్లో. అండ్ డౌన్ సైడ్ 63,400 కింద బెరిష్లో పెట్టుకోవచ్చు బిట్ కాయిన్లో. క్లియర్? సో బిట్ కాయిన్ మీరు ట్రేడ్ చేయాలంటే ఏ ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయొచ్చు బిట్ కాయిన్ని అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయొచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీంట్లో ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. నా సజెషన్ అయితే ఫ్యూచర్స్. మీరు బిట్ కాయిన్ చేయొచ్చు, ఇథేరియం చేయొచ్చు, గోల్డ్ చేయొచ్చు, సిల్వర్ చేయొచ్చు అండ్ యూఎస్కి సంబంధించిన స్టాక్స్ కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు దీంట్లో. ఓకే, సో అదేవిధంగా మీరు మా కమ్యూనిటీతోనే ట్రేడ్ చేయాలనుకుంటే కనుక ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో దీని యాక్సెస్ కావాలంటే కనుక అండ్ అదేవిధంగా ఏదైతే క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉందో దాని యాక్సెస్ కావాలంటే కనుక ఏదైతే ప్రాసెస్ నేను చెప్తానో దాన్ని ఫాలో అండి. అండ్ ఇక్కడ చూడండి ఏదైతే క్రిప్టో ప్రీమియం ఛానల్లో డైలీ నేను ఇక్కడ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేస్తూ ఉంటాను. అండ్ ఏదైతే సిగ్నల్స్ ఉంటాయో ఇది కూడా అక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రాపర్గా క్రిప్టో కూడా మనం ట్రేడ్ చేస్తున్నాం. సో క్రిప్టో ప్రీమియం ఛానల్లో అండ్ ఎవ్రీథింగ్ అనాలిసిస్ అండ్ ట్రేడ్ ప్లాన్స్ కూడా దాంట్లో ఉంటాయి. దాని యాక్సెస్ కావాలంటే సింపుల్గా ఏదైతే మీకు ఇంట్రెస్ట్ ఉందో క్రిప్టో పైన ఫస్ట్ వెళ్ళి మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి, యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి కోర్సెస్లో. దాని తర్వాత ఏదైతే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ ఉందో ఆ ప్లాట్ఫామ్ రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేస్తే నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్ కూడా యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఓన్లీ ఫర్ రిఫరల్ మెంబర్స్కి మాత్రమే. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి ఫాలో అండి. అండ్ సర్చ్ చేసినప్పుడు ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా వస్తాయి, దాని నుంచి జాగ్రత్త. ఓకే, అండ్ మస్ట్ అండ్ షుడ్ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అండి. అండ్ అదేవిధంగా మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.